ఏపీలో కాపు ఉద్యమం ఊపందుకుంది. కొంతకాలంగా తమ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందంటూ ఉద్యమం చేపట్టేందుకు కాపు నేతలు సిద్ధమయ్యారు. రేపు జరిగే కాపు ఐక్య గర్జన సభపై వైసీపీ స్టాండ్ ఏంటో ఆ పార్టీ సీనియర్ పొలిటీషియన్ కాపు నేత బొత్స సత్యనారాయణతో మా రిపోర్టర్ వినయ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో కాపు ఉద్యమం ఊపందుకుంది. గత కొంతకాలంగా కాపు సామాజిక వర్గంగా అన్యాయం జరుగుతుందంటూ ఆ కాపు నేతలు అదేవిధంగా కాపు ప్రజలు ఉద్యమం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా టీడీపీ పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ తమ వైపుకు మలుచుకోవాలని చూస్తుందా? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు వైసీపీ సీనియర్ పొలిటీషియన్ కాపు నేత బొత్స గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, రేపు తునిలో కాపు ఐక్యగర్జన మహాసభ ఉంది. దీనికి మీ పార్టీ స్టాండ్ ఏంటి? మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? పార్టీ స్టాండ్ పార్టీ ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల ముందు వచ్చి వారి తాలూకు ఎన్నికల ప్రణాళికలో వాళ్ళ అభిప్రాయాలను వచ్చి తెలియజేయడం జరుగుతుంది, పాలసీస్ని. ఆ నేపథ్యంలో వచ్చి కాపు కులానికి సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ అందరూ కూడా కాపు ఎవరైతే ఉన్నారో ఆ కులానికి వచ్చి రాబోయే కాలంలో మేము అధికారంలోకి వస్తే వారిని బీసీలుగా చేర్చడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఆ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చెప్పిందంటే, ఏదైతే రేపు అధికారంలో వచ్చిన వెంటనే కాపు కులానికి సంబంధించింది వచ్చి వారిని బీసీలకి ఏ విధమైన ఇబ్బంది జరగకుండా, వారి ప్రయోజనాలకు ఏ విధమైన ఇబ్బంది రాకుండా వారి తాలూకుని వారికి చూస్తూ వారి రక్షణ కల్పిస్తూ వీళ్ళని బీసీలో చేర్చడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పడం మాట వాస్తవం. అది దాని మీద ఇవాళ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కట్టుబడి ఉన్నది. కానీ తెలుగుదేశం పార్టీ ఇంకేం చెప్పిందంటే, టైం బౌండ్ ఇస్తూ నిర్ణీత కాల వ్యవధిలో మేము బీసీలుగా చేరుస్తాము, సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలని ఈ కులందాల సంక్షేమం కోసం వచ్చి ఒక కార్పొరేషన్ క్రియేట్ చేసి 1000 కోట్ల రూపాయలు అక్కడికి ఇస్తామని చెప్పి ఇప్పుడు 18 నెలలు 2 సంవత్సరాలు అవబోతుంది. 1000 కోట్ల బదులు 100 కోట్లు పెట్టారు. బీసీలో చేరుస్తామన్న దానికి ఈ రోజు వరకు కూడా కమిటీ వేయలేదు. నిన్న చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, బీసీలో చేర్చడానికి ఒక కమిటీ, ముందునాథ్ కమిటీని బీసీ కమిటీని వేశామని. ఇది బీసీ బీసీ కమిషన్ని వేశారు. అంతేగాని బీసీ కమిషన్ వచ్చేది కాపు కులానికి సంబంధించి చేర్చడానికి చేసిన కమిషన్ కాదు. ఇది బీసీల్లో ఉన్న బీసీలు అందరిలోనూ ఇంకా ఏమైనా కొత్త కులాలు చేర్చాలా, లేదా ఉన్న కులాల్లో ఏమైనా సరే వాళ్ళకి ఏమైనా ఆర్థిక పరిస్థితుల ప్రకారం ఏమైనా తొలగింపాలా, లేదు ఇంకేమైనా మంచి చేయాలన్నదానికి బీసీ కమిషన్ పనిచేస్తున్నది. అది స్టాట్యూటరీ కమిషన్ అది. అంతేగాని దానికి ప్రత్యేకంగా దీని గురించి చేసింది కాదు. ఆయన ఇంకా ఇప్పటికే మబ్బు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇవాళ వాళ్ళందరూ కాపుకలం ఉన్న వాళ్ళందరూ అడుగుతుంది ఏంటంటే, ఎన్నికల్లో మాకు మాట ఇచ్చారు, మేము ఎప్పటి నుంచో ఈ డిమాండ్ మాకు ఉంది, కాబట్టి మా డిమాండ్ని మాకు నెరవేర్చండి అని చెప్పి అందరూ కలిసి ఒక దగ్గర ఉండి ఒక గొంతెత్తి పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేయాలనేది ఆలోచన. అది సార్, రేపు జరిగే సభను అడ్డుకుని కొద్దిగా కుట్ర జరుగుతుందని చెప్పి కూడా మనకి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపైన ఏమంటారు? అడ్డుకుంటే నష్టపోతారు. ప్రజా ఉద్యమాలు వస్తే ఎవరు కూడా అందులో దాంట్లో దహనం అయిపోతారు తప్ప ఎవరు కూడా బతికి బట్టకట్టలేరు. అది సార్, రేపు సభకు మీరు వెళ్తున్నారా? రేపు సభకు నేను వెళ్తున్నాను. ఎందుకంటే సమస్య అది, ఆ సమస్యకు పరిష్కారం కావాలి. కాబట్టి అందరూ కలిసిగా దాన్ని పరిచయం చేయాలి. ఇక్కడ బలహీన వర్గాలు ఎవరైతే వెనుకబడిన తరగతిలో వచ్చి ఏదో కాపుకల ముందో అన్నగా తమ్ముడిగా వారికి మన తాలూకా చేతులు అందించవలసిన అవసరం ఉంది. అందరం కలిసికట్టుగా చేస్తే తప్ప ఈ కార్యక్రమాలు జరగవు. ఏం చెప్తున్నాము, వెనుకబడిన తరగతులకి నష్టం లేకుండా, వారికి ఇచ్చిన రిజర్వేషన్కి ఏ విధమైన ఇబ్బంది లేకుండా, వారికి ఉన్న పర్సంటేజ్ 1% కూడా తగ్గకుండా వారికి కావాలని కోరుకుంటున్నారు. దాంట్లో ఉన్న ఇబ్బంది ఎవరికి లేదే. ఆ ఇబ్బందిని ఎవరో స్వార్థం కోసం మాట్లాడి ఆలోచన చేసి చేయాలి తప్ప ఏ విధంగా లేదు. కాబట్టి తప్పకుండా రేపు సభకి వెళ్తున్నాము. సభ కూడా జయప్రదం అవుతుంది. రేపు తునిలో జరిగే కాపు ఐక్య గర్జనకు తాను వెళ్తున్నానని చెప్పి బొత్స సత్యనారాయణ చెప్తున్నారు. దాంతోపాటు దీని రాజకీయ అతీతంగా కూడా జరుగుతున్న సభ కాబట్టి అందరూ వెళ్ళి దీన్ని విజయప్రదం చేయాలని చెప్పి కూడా బొత్స సత్యనారాయణ చెప్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో కలిసి వినయ్, HM TV, హైదరాబాద్.